పక్క పార్టీ నుంచి వచ్చినోళ్లు చుట్టాలయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలను అవమానపరిచారు. అయినా భరిస్తూనే ఉన్నా కానీ పదే పదే అవమానిస్తే ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన పార్టీలో 20 నెలలుగా జరిగిన అవమానాలను గుర్తు చేశారు. తన కార్యకర్త మరణించినా సహనంతో ఉన్నానని, ఇంకా అవమానిస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొస్తే ఎందుకు సహించాలంటూ మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, జీవన్ రెడ్డి అనుకున్నట్టుగానే తాను 25వ తేదీన రాజీనామా చేస్తానని ముందుగా ప్రకటించినట్టుగానే ఈ రోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన తన రాజీనామాన్ని సమర్పించారు. సో రాజీనామాలో ఆయన ఖర్గేకు, రాహుల్ గాంధీ సహా ఇతర అగ్రనాయకులందరికీ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ భారీ లేఖనైతే విడుదల చేశారు. తాను బాధాతప్త హృదయంతో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని, దాదాపు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తనకు ఈ 20 నెలలుగా జరిగినటువంటి అన్యాయం, అవమానాలు తీవ్రంగా కలిచివేశాయంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహవేశాలనైతే ఆయన చూపించారు, కోపం అయితే చూపించారని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీలా భావిస్తున్నారని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తనని నమ్మని వారికి, తన తోడుగా నడవని వారిని అణగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆయన చాలా విమర్శలు అయితే చేశారు. సో రేపటి నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నట్టుగా ప్రకటించారు. ఖచ్చితంగా రైతుల సమస్యలు కావచ్చు, ముఖ్యంగా ప్రాణహిత జలాలకు సంబంధించినటువంటి విషయాలు, అటు కాళేశ్వరం రిపేర్ విషయంలో, అలాగే తుమ్మడిహెట్టి సంబంధించినటువంటి ప్రాజెక్టును నిర్మించిన అంశంలో దీనిపై ఖచ్చితంగా తన పోరాటం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై, విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలపైన ఆయన పోరాటం చేస్తానంటూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అనుచరులు, అభిమానులందరినీ కూడా తనతో పాటు 42 ఏళ్ల పాటు నడిచినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ వారికి అనుగుణంగా నడుచుకుంటానంటూ, కార్యకర్తల్ని తనకు తోడుగా నడవాలంటూ ఒక వినతి చేస్తూ భావతప్త హృదయంతో ఆయన ఒక రకంగా స్పీచ్ మాట్లాడుతూ ఉండగానే ఉద్విగ్నంగా ఏడుచు కంటనీరు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని, బంధాన్ని ఇక్కడితో ఆపేసుకుంటున్నానంటూ, పెంచుకుంటున్నానంటూ ఆయన బాధతప్త హృదయంతో భావోద్వేగంగా తన స్పీచ్ అంతా కూడా కొనసాగింది. సో దాదాపుగా ఒక 1000 మంది కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 3-4 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో దాదాపు గంట పాటు చాలా ఉద్వేగంగా మాట్లాడారు జీవన్ రెడ్డి. గోపాలకృష్ణ, అయితే సుదీర్ఘకాలంగా ఒక కాంగ్రెస్ మ్యాన్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారని అనుకోవచ్చు. అలాగే ఆయన వెంట చాలా మంది కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర పోస్టుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఆయన దాదాపుగా ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారనేటువంటి క్లారిటీని బహిరంగంగా, అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి ప్రచారం మాత్రం ఉధృతంగా సాగుతోంది. చాలా మంది కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ వెళ్లేందుకే ఆసక్తి కూడా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కి, జీవన్ రెడ్డికి మధ్య చాలా ఏళ్లుగా సాన్నిధ్యం ఉంది. వాళ్ళిద్దరు కూడా మంచి రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా వాళ్ళిద్దరు కూడా స్నేహితులుగా కొనసాగారు. మంచి సాన్నిధ్యం కూడా ఉంది వారిద్దరి మధ్య. సో ఆ భవిష్యత్ రాజకీయాలకు కేసీఆర్ తో వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కార్యకర్తలు జీవన్ రెడ్డి ముందు ఉంచారు. కానీ ఇంకా జీవన్ రెడ్డి దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బీజేపీ నుంచి కూడా జీవన్ రెడ్డికి ఆఫర్స్ ఉన్నట్టుగా ఆయన చెప్పారు. బీజేపీతో ఉంది, అలాగే కొత్తగా వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి నుంచి కూడా ఆహ్వానం అందింది. ఇలా రకరకాల ఆహ్వానాలు తాను అందుకున్నారు. కానీ ఈ రాబోయేటువంటి 10 రోజుల పాటు ఆయన కేవలం జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి వెళ్లి తన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, తన ప్రజాక్షేత్రంలో ఇంకా మిగతా ఎజెండా ఏముండబోతుంది అంటూ అవి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో వచ్చే ఏప్రిల్ 5వ తేదీన పార్టీకి సంబంధించినటువంటి అంశం, ఆయన ఏ రాజకీయ పార్టీలోకి పోతూ ఉన్నారు, అలాగే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది 5వ తేదీన నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.